మనం ఇదంతా కంప్యూటర్ వర్క్ అయితే చేసామండి. ఇది జెర్రికోట శారీ అనమాట. అయితే ఈ క్లాత్ అంతా కూడా కొంచెం సిల్వర్ బుట్ట అన్నా అంత ఇదిగా కనిపించట్లేదు. అందు గురించి వీళ్ళు ఏం చేశారంటే బ్లౌజ్లోని ఇలాగా డిజైన్ అయితే వచ్చిందండి. ఆ డిజైన్ ఇలాగ చీర అంతా కూడా ఇలా కింద లైన్ అంతా సిల్వర్ బ్లూ అలాగా లైన్ అంతా వేయించుకున్నారు. నడిన దగ్గర కూడా అలా వేయించుకున్నారు. అయితే ఇక్కడ మనకి వచ్చేసి సిల్వర్ బుట్టే కనిపిస్తుంది కదండి. ఇక్కడ ఈ బుట్టాలని ఇలాగ ఆకుల్లోని ఇలాంటి చోట్ల మామిడి పిందెలా టర్నింగ్ తిరుగుతుంది చూడండి. అలాంటి చోట మన ముడి కింద వేయమని చెప్పారనమాట. ఇలాంటి ముడి కింద వేయమన్నారు. ఇప్పుడు మనం ఇలాగైతే వేస్తున్నాము. వేసిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను. నేను మామూలుగా ఇలా చిన్నగా చక్రం అయితే పెట్టుకున్నాను. గట్టిగా అయితే బిగించలేదు, కొంచెం లూజ్గానే ఉంది క్లాత్. మనం గొలుసు కుట్టుకి తీసుకుంటాం కదా, ఇలాగా లింక్ ఎలా తీసుకుంటాము అలా లింక్ తీసుకొని ఈ డాట్ మళ్ళీ ముందుకు రాకుండా మనం వెనక్కి ఒక నొక్కు నొక్కేయడమే అనమాట. ఇలాగా అంటే చాలా ఈజీగా మనం హ్యాండ్ వర్క్ అయితే దీంతో కంప్లీట్ అయిపోయిందండి. ఆ బుటాస్ అన్నీ కూడా ఒక రోజులో అయిపోయినాయి. ఇలా హ్యాండ్ వర్క్ అనేది కూడా 1.5 డే పెట్టింది. పౌటన్స్ అంతటికి కూడా మనం ఇలాగా బుట్టేసి ఇచ్చిన తర్వాత నిండుగా కనిపిస్తుంది. అది ఇదంతా కంప్యూటర్ వర్క్ అనమాట. ఇదంతా హ్యాండ్ వర్క్, హ్యాండ్ అండ్ కంప్యూటర్ రెండు కూడా. ఇది ఈ శారీ వచ్చి కోటా జెరీ అంట. జెరీ కోటా జెరియో ఏదో అన్నారు. ఇది 15,500 అంటే చీర. దీన్ని ఇంకా పెట్టుబడి పెట్టి ఇంకా లుక్ తెచ్చేలా వర్క్ అయితే చేయించుకున్నారండి. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.